హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి 400కి పైగా వేకెన్సీస్కి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో కూడా ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీరు ఏ జిల్లా అవ్వాలైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 2 నెలల్లోనే మీకు సెలక్షన్ చేసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని వివరాలని వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు, ఫస్ట్ నేనే మీకు అప్డేట్ చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న అప్డేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల్లో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా జాబ్స్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను. ఇంకా చూడని వారు ఆ లింక్ పైన క్లిక్ చేసి చూసేసి అప్లై చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి November 15th వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. వెరీ రీసెంట్లీగానే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ అయితే ఇంకో ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి. సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే, మనకి పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి ఏవైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మార్కులని ఆధారంగా చేసుకొని మెరిట్ లిస్ట్ తీస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే అనమాట. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మెరిట్ లిస్ట్ అనేది క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీకు ఈమెయిల్ ద్వారానే వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారనమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. వాళ్ళే మీకు ఈమెయిల్ ద్వారా మీరు సెలెక్ట్ అయ్యారు బాబు అని చెప్పేసి వాళ్ళు మీకు మెయిల్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ అండ్ ట్రైనింగ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే, మన హైదరాబాద్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో. సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఛాన్స్ ఉంది, అండ్ అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ సో నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా మనకి 405 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి అప్లై చేయడానికి ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే, మినిమం మీకు ఏజ్ అనేది 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం, అంటే ఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో 25 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే మాత్రం 28 years వరకు ఎలిజిబుల్, అంటే బీసీ వాళ్ళందరూ కూడా. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో 30 years వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. క్యాస్ట్ వరకు కూడా మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో అందరికీ కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి రిక్రూట్మెంట్కి. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ట్రైనీ పొజిషన్స్ అనమాట. టోటల్గా 405 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఆ 405 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ వివిధ ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఫిట్టర్ ట్రేడ్లో 126 ఉన్నాయి, టర్నర్కి సంబంధించి 35, ఎలక్ట్రీషియన్ 53, మెషినిస్ట్ 17, అండ్ నెక్స్ట్ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ లేదా అటెండెంట్ ఆపరేటర్ వచ్చేసి 23, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్ 19, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ 24, ల్యాబొరేటరీ అసిస్టెంట్ 1, మోటార్ మెకానిక్స్ వెహికల్కి సంబంధించి 4, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ 3, అండ్ కోపా ట్రేడ్ అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి 59, డీజిల్ మెకానిక్ 4, కార్పెంటర్ 5, ప్లంబర్ 5, నెక్స్ట్ వెల్డర్ వచ్చేసి 26, అలాగే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి ఇంగ్లీష్లో 1 వేకెన్సీ ఉంది. టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి 405 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ఈ వేకెన్సీస్ అనేవి మనకి క్యాస్ట్ వరకు అయితే ఉంటాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా, మీరు జనరల్ వాళ్ళైనా, ఓబీసీ వాళ్ళైనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మనకి ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా వీళ్ళు ఎవ్రీ మంత్ స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ స్టైఫండ్ వచ్చేసి ఎంత పే చేస్తారంటే, ఇక్కడ మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్ నుంచి 10th సీరియల్ నెంబర్ వరకు ఉన్నటువంటి ట్రేడ్ పోస్టులకి 10,560 రూపీస్ అనేది పే చేస్తారు. మిగతా ట్రేడ్లకు వచ్చేసి 9,600 రూపీస్ అనేది ఎవ్రీ మంత్ కూడా మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లో పనిచేసినటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ సంస్థ వాళ్ళు మీకు పే చేయడం అనేది జరుగుతుంది. అయితే నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్, క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండి సంబంధిత ట్రేడ్లలో ఎవరైతే ఐటీఐ అనేది పాస్ అయి ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై ప్రాసెస్ చూద్దాము. సో మీకు మన వెబ్సైట్లో అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం, లేదంటే మీరు NAPS అంటే apprenticeshipindia.gov.in వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీకు లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఒక మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. క్యాండిడేట్ పైన సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకుని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అలాగే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసేసేయాలి. సో చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఉందో అండ్ పాస్వర్డ్ ఉందో అది ఎంటర్ చేసేసి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఇదే వెబ్సైట్లో మీకు ఇక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు 4th ఆప్షన్లో సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమని సెర్చ్ చేయాలంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని చెప్పేసి మీరు అక్కడ యొక్క నంబర్ ఉంది కదా E1153600013 అని చెప్పేసి ఆ విధంగా మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఏ ట్రేడ్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ ట్రేడ్ నేమ్ అనేది చూపిస్తుంది ఈ విధంగా. తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి ఆప్షన్ కదా దాని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు అప్లికేషన్ అనేది చేసేసేవచ్చు, చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు ఫస్ట్ ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి, దాని తర్వాత అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళేసి మీరు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ తోటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అని చెప్పేసి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు అక్కడ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి అప్లై అయితే చేసేసేయచ్చు అనమాట. సో చాలా సింపుల్గానే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీలైనంత తొందరగా మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసేసుకోండి. ఎటువంటి ఫీజు అయితే లేదు, మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో ఫ్రీగా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్లో పనిచేస్తున్న మన హైదరాబాద్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. ఐటీఐ పాస్ ఉండి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఒక ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని మీకు 1 year ట్రైనింగ్ ఇస్తారు మన హైదరాబాద్లోనే, దాని తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. సో దాని ద్వారా ఏంటంటే మీకు ఇతర సంస్థల్లో కానీ ఇదే సంస్థల్లో కానీ పర్మనెంట్ జాబ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ ఇంకా రైల్వే శాఖలో కానీ ఇలాంటి సంస్థలు మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది అండ్ మీకు ఫర్దర్గా కూడా చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.